హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకెండ్ డిలైట్. నేను మీ పవన్ కుమార్ తనికెళ్ళ. ఈ వారం కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. శ్రీముఖలింగం సాక్షాత్తు ఆ మహాదేవుడు ముఖరూపంలో దర్శనమిచ్చే ఏకైక దివ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో చోడగంగదేవర త్రిలింగాధిపతి అయిన శ్రీమాత్ అనంతవరంచే నిర్మాణం జరిగింది. కాలక్రమంలో పర్లాకిమిడి మహారాజులు కూడా దేవాలయానికి భూములు ఇస్తూ ధర్మకర్తలుగా ఉన్నారు. అయితే ఈ క్షేత్రం కోసం పురాణాల్లో ఒక కథ ఉంది, చెప్తా వినేయండి. ద్వాపరయుగంలో వాసుదేవ మహర్షి లోక కళ్యాణార్థం వైష్ణవ యాగం చేయడం కోసం సంకల్పించుకున్నాడు. అయితే దేవతలందరికీ పిలుపునివ్వగా మార్గమధ్యంలో గంధర్వులు కామవాంఛలకు లోనై యజ్ఞ విషయం పక్కన పెట్టేస్తారు. అయితే ఋషి కోపగించి వారిని భూలోకంలో శబరులుగా అంటే గిరిజనులుగా పుట్టమని శపిస్తాడు. అయితే ఆ గోవిందారణ్యంలో శబరులుగా ఆ గంధర్వులు జన్మిస్తారు. చిత్తి చిత్కల అనే శబరులుగా జన్మించాక అక్కడ రాజు వారిద్దరిని వివాహం చేసుకుంటాడు. వీరికి జీవనం ఏకైక ఆధారం ఒకటే, అది ఏంటంటే విప్ప చెట్టుకి ఓ కొమ్మకి విప్ప పూలు, మరో కొమ్మకి సువర్ణ పూలు పూసేవి. అయితే వాటి కోసం రోజు ఇరువురి మధ్య తగాదాలు జరిగేవి. దానితో వారి భర్త అయిన చిత్యసేనుడు ఆ వృక్షాన్ని నరికివేశాడు. అనంతరం ఆ వృక్ష కాండభాగంలో మహాదేవుడు ముఖరూపంలో దర్శనమిస్తాడు. వారికి దర్శన భాగ్యం అయిన వెంటనే మళ్ళీ గంధర్వులుగా మారి వారి లోకానికి వెళ్ళిపోతారు. వెళ్ళిన పిదప అక్కడ 1,000,000 మంది దేవతలకు ఈ విషయాన్ని చెప్తారు. వారు వచ్చి స్వామిని దర్శించుకొని 1 తక్కువ 1,000,000 లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. అందువల్ల ఈ ప్రాంతం దక్షిణ కాశీగా కూడా పిలువబడుతుంది. అయితే స్వామివారి దేవాలయానికి క్షేత్రపాలకుడిగా శ్రీ మహావిష్ణువు పద్మనాభగిరిపై వెలసి ఉన్నారు అని స్థల పురాణాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ స్వామివారిని 4 కాలాల్లో 4 పేర్లతో పిలిచేవారు. కృతయుగంలో గోవిందేశ్వర స్వామి అని, త్రేతాయుగంలో మధుకేశ్వర స్వామి అని, ద్వాపరయుగంలో జయంతీశ్వర స్వామి అని, ఇప్పుడు కలియుగంలో ముఖలింగేశ్వర స్వామిగా పిలుస్తున్నారు. ఈ ఆలయాన్ని నిర్మించింది 8వ శతాబ్దంలో కావచ్చు, కానీ స్వామి ఇక్కడ దర్శన భాగ్యం కొన్ని లక్షల సంవత్సరాలుగా మనందరికీ కల్పిస్తున్నారు. ఇలాంటి చరిత్ర కలిగిన ఆలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అయితే గర్భగుడిలో స్వామివారి వెనక ఉన్న పెద్ద పాత్రలో సంతానం లేనివారు బియ్యం మరియు కూరగాయలు ముడుపులుగా కట్టి స్వామివారికి సమర్పిస్తారు. అలా చేశాక చాలామందికి సంతానం కలిగిందని, వెంటనే సంతానం కలిగిన తర్వాత వారు మళ్ళీ తిరిగి దర్శనానికి వచ్చారని ఆ ఆలయ ధర్మకర్తలు మరియు పూజారులు మనకైతే చెప్పడం జరిగింది. అయితే ఈ ఆలయానికి చేరుకోవడం చాలా సులభం. శ్రీకాకుళం బస్టాప్ నుంచి మనకి శ్రీముఖలింగం వెళ్ళే బస్సులు అలాగే ఆటో సర్వీసులు ఎక్కువగానే ఉంటాయి. ఆలయం వరకు చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ శివరాత్రికి 3 రోజుల పాటు జాతర అనంతరం చక్రతీర్థ స్నానాలు జరిపించడం ఆనవాయితీ. చక్రతీర్థ స్నానాల్లో భాగంగా స్వామివారు పక్షి రూపంలో అక్కడికి విచ్చేసి అందరినీ ఆశీర్వదిస్తారు.
మీరు కూడా ఇలాంటి దేవాలయాలు దర్శించి తర్వాతి తరాలకు మన చరిత్రను చెప్తారని నేనైతే మన ఛానల్ తరపున ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. శ్రీముఖలింగం వెళ్ళి ఉంటే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. వచ్చే వారం మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. దిస్ ఈజ్ పవన్ కుమార్ తనికెల్లా సైనింగ్ ఆఫ్.